హాయ్ నమస్తే అండి. ఈ వీడియోలో నేను బాదం పాలు చేస్తున్నా. చిక్కగా టేస్ట్ చాలా బాగున్నాయి. ఇవి ఎక్కువ టైం కూడా పట్టదు, 2 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూద్దాం. గిన్నె ఒకటి తీసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. పొయ్యి మీద పెట్టి బాదం పప్పు అందులో వేసుకోవాలి. 3 స్పూన్లు ఉంటాయి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి బాదం పప్పు తీసి వేరే గిన్నెలు వేసుకోవాలి. ఇవి పొట్టు తీసుకోవాలి, తీసి పక్కన పెట్టేసేయాలి. ఇలా అయితే తొందరగా పొట్టు వచ్చేస్తుంది. మొత్తం తీసి పక్కన పెట్టుకున్నాక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో మొత్తం వేసేయాలి. బాదం పప్పు 2 ఎలచి వేసుకోవాలి ఫ్లేవర్కు. ఇందులో పాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. కాచి చల్లార్చిన పాలు. బాదం పప్పు కొంచెం ఉన్నాయి కాబట్టి తిరగవని పాలు వేస్తున్నా. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకొని గిన్నె ఒకటి పెట్టి 1/2 లీటర్ పాలు వేస్తున్నా. కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి, టీ గ్లాసులు. నేనైతే వేయలేదు. ఒక పొంగు వస్తే సరిపోద్ది. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత కొన్ని పాలు తీసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం తీసాను. ఇప్పుడు ఇందులో పంచదార వేసుకోవాలి. 1/2 కప్పు. స్పూన్లో 5 స్పూన్లు ఉంటుంది, సరిపోద్ది. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన బాదం పప్పు పేస్ట్ వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఒక గిన్నె తీసుకొని, ఇది కస్టర్డ్ పౌడర్ అండి, 1 స్పూన్నర వేస్తున్నా. కాచి చల్లార్చిన పాలు ఇవి వేసి కలిపి పాలల్లో వేసుకోవాలి. వేసామంటే పాలు చిక్కబడతాయి. కంపల్సరీ వేసుకోవాలి. కలర్ కానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంటాయి. వేసుకొని 1 నిమిషం ఉంచితే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుంటామే. ఇవి చాలా చిక్కగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. గ్లాసులో తీసేసుకుంటామే. గ్లాసులో వేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే బాదం పాలు రెడీ అయిపోతాయి. కూల్గా. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. పైన ఈ విధంగా కొంచెం బాదం పప్పు జీడిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసి పిల్లలకి ఇచ్చామంటే తాగేస్తారు. ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.